మంత్రాలయం రాఘవేంద్ర మఠం 17వ శతాబ్దంలో స్థాపించబడింది. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి తన జీవ సమాధిలో స్వయంగా ఎంచుకొని ప్రవేశించారు. ఆయన ఒక గొప్ప ద్వైత వేదాంత పండితుడు, మాధ్వ సాంప్రదాయానికి ప్రతీక, భక్తులకు కల్పవృక్షంలా భావిస్తారు. తుంగభద్ర నది ప్రతి సంవత్సరం వరదలతో ఉప్పొంగుతుంది. కానీ ఆశ్చర్యకరంగా భయంకర వరదలు వచ్చినా మఠం గర్భగుడి మాత్రం ఎప్పుడూ మునగదు. చుట్టుపక్కల ప్రాంతాలు నీటిలో మునిగినా సమాధి ఉన్న ప్రాంతానికి వరద నీరు చేరదు. ఇది భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఒక అద్భుత రహస్యం. భక్తుల నమ్మకం ప్రకారం రాఘవేంద్ర స్వామి దివ్యశక్తి వల్ల మఠం చుట్టూ అదృశ్య రక్షణ వలయం ఉందని విశ్వాసం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మఠం నిర్మాణం అత్యంత తెలివిగా ఎత్తైన భూభాగంపై సహజ డ్రైనేజ్ విధానంతో నిర్మించారు. నదీ ప్రవాహ దిశను ముందే అంచనా వేసి నిర్మాణం జరిగింది. సాధారణంగా సమాధి అంటే మరణానంతరం ఉంటుంది. కానీ రాఘవేంద్ర స్వామి సజీవంగానే సమాధిలో ప్రవేశించారు. ఇది భారతదేశంలోనే అత్యంత అరుదైన సంఘటనల్లో ఒకటి. అనారోగ్యాలు నయమయ్యాయని, సంతానం కలిగిందని, కోర్టు కేసులు పరిష్కారమయ్యాయని భక్తులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ఇది నిజంగా అద్భుతమా, శాస్త్రమా అని అనుమానం ఉంటుంది. శాస్త్రమేమో నిర్మాణ నైపుణ్యం అంటుంది, భక్తి దైవ శక్తి అంటుంది. కానీ శతాబ్దాలుగా వరదలు తాకని మఠం ఈ రోజు వరకు ఒక అపురూప రహస్యమే. ఇది కేవలం ఒక మఠమా లేక వరదలకు లొంగని దైవ రహస్యమా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అద్భుత రహస్యాల కోసం NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.